నీకెందుకు నేనున్నానుగా అంటూ నమ్మించి ఓ మోసం చేసే కన్నింగ్ క్యారెక్టర్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పనిచేసిన టైంకి జీతాలు రావు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఏం లేదు, బైక్ ఈఎంఐ కట్టాలి, నా దగ్గర 2000 ఉన్నాయి, ఒక 1000 ఏమైనా అడ్జస్ట్ చేయగలరా? అవునా, సరే సరే సరే. బాబ్జీ ఏమైంది బాబ్జీ, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదు గాజువాక, బైక్ లోన్ కట్టాలి, 2000 ఉంది, 1000 రూపాయలు తగ్గిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను లేనా బాబ్జీ నీకు? అంటే 1000 రూపాయలు కూడా ఇవ్వలేనా బాబ్జీ నేను? అంటే 1000 రూపాయలు కూడా అడగడానికి పనికిరానా బాబ్జీ? నేను పక్కన ఉన్నవాడిని పెట్టుకోలేదు బాబ్జీ, నేను బతికే ఉన్నా. కాదు గాజువాక, ఇంకా పొద్దు నుంచి నువ్వు టెన్షన్ లో తిన్నావా లేదా? ఇంకేం తినలేదు గాజువాక. సరే పదా టిఫిన్ చేద్దాంపా. అబ్బే పర్లేదు. నార్మల్ ఇంకా నువ్వు పర్లేదు అంటావు దాప అక్కడ. నేను ఉన్నాను బాబ్జీ నీకు, నేను ఉన్నా. ఏంటి బాబ్జీ 1000 రూపాయలు కూడా నన్ను అడగావు నువ్వు? అంటే కూర్చో అక్కడ. 2 దోశ, 2 పూరి, 2 ప్లేట్ ఇడ్లీలు. అన్నెందుకు గాజువాక? నువ్వు తినవయ్యా నువ్వు ఫస్ట్. థ్యాంక్ యూ గాజువాక. దేనికి థ్యాంక్ యూ? 1000 రూపాయలు కూడా అడగాలని సిగ్గుపడుతుంటావు. టీ తాతా కాఫీ తాతా? టీ చాలు గాజువాక. టీ చాలేంటి, ఆ చాలేంటి అని కాఫీ తాగు. తినడానికి మోమాటమే, డబ్బులు అడగడానికి మోమాటమే, తాగడానికి కూడా మోమాటమే నీకు. ఎంత అయితే 700 ఇచ్చేరా. నేను ఇవ్వాలా? ఇవ్వరా? నేను ఉన్నాడ్రా నీకు. ఇంకెంత ఉన్నాయిరా? 1300 ఉన్నాయి. ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకో. మళ్ళీ సిగరెట్ ప్యాకెట్? అరే తీసుకోరా, నేను ఉన్నాడ్రా బాబ్జీ నీకు. ఒక సిగరెట్ ప్యాకెట్. ఇంకెంత ఉన్నాయి నీ దగ్గర? 200 ఉన్నాయి. 2 కలకత్తా పాన్లు తీసుకో. మళ్ళీ కలకత్తా పాన్లా? ఒక్క మాట చెప్పండి, నేను ఉన్నాను, ఒక మాట చెప్పండి సార్ వాడికి. ఉండగా భయపడతావేంటే? సరే సార్ సరే, 2 కలకత్తా పాన్లు ఇవ్వయ్యా. సరే బాబ్జీ, మళ్ళీ కలుస్తా. మళ్ళీ కలుద్దామా? నేనున్నాను చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి మళ్ళీ కలుద్దాం అంటావరా? సరే నీకు డబ్బులు కావు కదా, మర్చిపోయా. ఇప్పుడు వస్తా, కూర్చో. అలాగే. గాజువాక, ఇది కరెక్ట్ కాదు గాజువాక. ఈ హైదరాబాద్ సిటీలో ఇంతవరకు నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు గాజువాక నేను. ఏమైంది తమ్ముడు? చూడండి సార్, ఈ గాజువాక మొన్న సికింద్రాబాద్ స్టేషన్ లో నా ఆటో ఎక్కి ఇంటికి వచ్చాడు సార్. డబ్బులు ఇవ్వండి సార్ అంటే ఉన్నప్పుడు ఇస్తాను పో అంటాడు. 2 రోజుల నుంచి ఇంట్లో ఉంచుకున్నాడు సార్, తిండి తిప్పలేదు, పిచ్చి కుక్కని చూసినట్టు చూస్తున్నాడు సార్. ఆడు ఇలా కూర్చోమంటాడా? ఆడని లోపల పడుకుంటాడు. అంటే ఇప్పుడు లోపల పడుకున్నాడా? గురక పెట్టి మరీ పడుకున్నాడు. బకరాగాడు దొరికినట్టున్నాడు, బాగా దొబ్బి తిని గురక పెట్టి పడుకుంటున్నాడు ఇంట్లో. ఏ దరిద్రుడు మొహం చూస్తాను, ఈ దరిద్రుడు వచ్చి నా ఆటో ఎక్కాడు. ఈ ఇంటి చుట్టూ తిరిగే బదులు ఏ గుడి చుట్టూ తిరిగినా నాకు ఆ పుణ్యమైన దక్కేది సార్. దరిద్రుడు గాజువాక, నాశనం అయిపోతావురా నువ్వు. నన్ను కూర్చోబెట్టి పడుకోవడం ఏంటి? గాజువాక, అరే గాజువాక! ఏంటి బాబ్జీ నిద్రలో ఉంటే లేపేసావా? నిద్రలోంచి లేపేశానా? నేను చెప్పి మొత్తం నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాను, లోపలికి వెళ్ళి పడుకుంటారా? బాబ్జీ కటింగ్ చేయించిన తర్వాత స్నానం చేయాలి, తిన్న తర్వాత పడుకోవాలి, అది నా ఫిలాసఫీ. నీ బొంగులో పిలాసిపోయిన పరిస్థితిలో లేను నేను. అదే ఈఎంఐ కట్టాలరా, డబ్బులు లేవరా? ఉంటే కదా బాబ్జీ ఇవ్వడానికి. అంటే లేవా? ఫైనాన్స్ బండి ఎత్తుకుపోతారా? ఎలా ఎత్తుకెళ్తారు? నేను లేనారా నీకు? ఎలా ఎత్తుకెళ్తారా వాళ్ళు? భలే ఎత్తుకెళ్ళారా? నా బండి రే! రొక్కల బండి పోతే పోండ్రా, నేను లేనారా నీకు బాబ్జీ? నేనున్నాను అన్న చెప్పండి. నిన్ను నీ జోలికి వచ్చాను చూడు, నా చెప్తుంటే నేను కొట్టుకోవాలరా? ఎలా టిఫిన్ తినేసి నీ బాధను పంచుకుంటాను కానీ ఈఎంఐని పంచుకుంటాను నేను. ఇంత పెడతారు, అంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ జనాలు, ఏంటో అర్థం కాదు. వస్తున్నా దారిలోనే ఉన్నా. అరే నేను వస్తున్నా అని చెప్పినా కదా. ఏంటండి గుద్దుకుంటూ వెళ్తున్నారు? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? కార్ డిక్కీలో పెట్టుకున్నారా? ఏంటండి వంక టింకర్ గా మాట్లాడుతున్నారు? లవ్లీగా మాట్లాడడానికి నువ్వు రష్మియో అనసూయవా? తోలు తీస్తా. ఏంట్రా నువ్వు తీసేది? నువ్వు తప్పు చేసింది కాక వాడిని తిడతావరా మళ్ళీ నువ్వు? వాడికి ఎవరు లేరనుకుంటున్నారా? నేను ఉన్నాను వాడికి. మధ్యలో వస్తున్నావు నువ్వెవడ్రా? మధ్యలో వస్తాను, వెనకొస్తాను, ముందుకు వస్తాను రా. నువ్వు ఎవడ్రా? అరే పిడకకి గోడ సపోర్టు, వాడికి నేను సపోర్టు. అదే పోలిక. నేను ఎలా పోలుస్తాను రా? లాజిక్ లేవు. అరే పేపర్ మీద పెన్ను రాయాలి, తలకి కొబ్బరి నూనె రాయాలి, గుర్తు పెట్టుకో. ఇదేంట్రా? నేను ఎలాగైనా పోలుస్తాను రా, డైలాగ్ నాది. నేను ఒక చిటికేసాను అనుకో 100 మంది వస్తారు ఇక్కడ, గుర్తు పెట్టుకో. వెయ్యి నాకు రాదుగా. నీకు
దండం పెట్టారా బాబు నన్ను వదిలేరా అదే బాబు ఏదో అన్నారు ఏదో ఆడి జోలికి వస్తాడంట. థ్యాంక్ యూ సార్. పర్లేదండి పర్లేదు పర్లేదు సార్ ఒక్క నిమిషం సార్ 2000 ఉంటాయి సార్. 2000 ఆశ్చర్యపోతారండి సార్. అంటే మీరు ఎవరో నాకు తెలియదు కదండి, 2000 ఎలా ఇస్తాను? అంటే మీరు నాకు తెలుసా? ఇప్పుడు మీకు సపోర్ట్ చేయాలా? అది కాదండి. ఏది కాదండి? గాలికి మీరు తెలుసా? పిలవట్లా? నీళ్ళకి మీరు తెలుసా? తాగట్లా? సార్ తెలిస్తేనే సాయం చేయాలని ఉంటే సూర్యుడు చంద్రుడు మనకు రాడు సార్. ఇది ప్రకృతి చెప్పే నీతి. అవును. 2 నిమిషాలు ఆగు, నీ దగ్గరికి వస్తున్నా. 3 రోజులు ఉంటే ఇవ్వండి సార్. ఇందాక 2000 అన్నారు. 4 సామెతలు చెప్పాను కదా సార్, కొద్దిగా కలిసిపోయాను. కాసేపు అయితే 4000 అడుగుతాడు, ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ ఎప్పుడు ఇటు నుంచారండి? ఇక్కడే ఉంటా. సార్ నమస్కారం. నమస్కారం అండి. కొత్తగా వచ్చినట్టున్నారు? అవునండి, రాత్రి షిఫ్ట్ అయ్యాము. అవునా సార్, కూర్చోవచ్చా? అయ్యో పర్లేదు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ పేరేంటి? జగన్నాథం అండి. జగన్నాథం గారు, చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయంటారా? ఏమోనండి, నాకేం తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. తెలిసినంటారా? సరదాగా ఉన్నాయో లేదో తెలిసిపోద్ది. సార్ ఇంతసేపు వచ్చి కాఫీ తాతారా టీ తాతారని అడగరే? మర్చిపోయారు కదా? నేను గుర్తు చేస్తాను సార్, నేను గుర్తు. ఒక కాఫీ ఏమే, ఒక కాఫీ అంట తీసుకురా. అమ్మా కొద్దిగా పాలు చిక్కగా ఉండాలి, నీళ్ళు పోయొద్దు, చూసుకో కొద్దిగా. తినే దగ్గర తాగే దగ్గర అస్సలు మూమెంట్ పడకూడదు సార్. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. అదే సార్, ఈ విషయాన్ని నేను తమ్ముడు సత్యాన్ని చెప్పాను, తర్వాత మీకే చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పాలి? ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి సార్, నేను మీకు చెప్పట్లా. కాఫీ ఇచ్చింది తాగండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఆవిడనా? లేదు, పక్కింటి వాళ్ళు ఆవిడ 4 రోజులు పెట్టుకుందని తెచ్చుకున్నా. మీ ఆవిడ పక్కింటికి పంపించారు సార్? సారీ సార్. నాకు కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండి. ఉండండి సార్, పని ఎవరికి ఉంటుంది సార్? అందరికి ఉన్నాయి సార్. చెరువులో నా చేపకు పని ఉంటుంది, ఇక్కడ కూర్చున్న పాపకు పని ఉంది, గొర్రెకు పని ఉంది, బర్రెకు పని ఉంది సార్. పని లేని వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. కూర్చోండి, 2 నిమిషాలు కూర్చో. సరే చెప్పండి. సార్ ఆత్మలు ఉన్నాయంటారా? ఏమోనండి, నాకేం తెలుసు. అది కాదు సార్, మనం పోయిన తర్వాత ఆత్మలు విడిపోతాయి అంటారు కదా, విడిపోయిన తర్వాత ఆత్మలు మనలాగా మందు తాగి రోడ్డు మీద దొర్లుతాయా లేదా అని నా డౌట్. నేనేమైనా ఆత్మల ఆశ్రమం పెట్టుకున్నానా? చంద్రమండలం మీద నీళ్ళంటావు, ఆత్మలు తిరుగుతాయని అడుగుతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అది కాదు సార్, చెప్పేది ఏంటి? కాఫీ ఎలా తాజిగేసావు? మధ్యాహ్నం భోజనం కోసం కొన్ని కాచుకొని కూర్చున్నావు, నాకు బాగా అర్థమవుతుంది. ఆ ఒక్క విషయం చెప్పొచ్చు కదా, ఇన్ని మాటలు ఎందుకు? నా తలకాయ ఎందుకు తింటావు? ఏమే, వీడికి మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి. బేసిక్ గా నేను ఎవరికి అర్థం కాను సార్, కానీ ఇంత షార్ట్ టైం లో మీరు అర్థం చేసుకున్నారు చూడండి, గ్రేట్ సార్. మీకు మించిన వాళ్ళు లేరు సార్. నువ్వు తేవే భోజనం చంపుతున్నాడు. అమ్మా కొద్దిగా పై నెయ్యి చల్లుకుంటారా? రాత్రి షిఫ్ట్ అయ్యామండి. నెయ్యి ఎక్కడుందో, పొయ్యి ఎక్కడుందో, గొయ్యి ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఎందుకంటే బీపీ తెచ్చుకుంటారు. బీపీ తెచ్చుకొని ఇది అలా కూర్చుంది కాము కాదు. భోజనం అదిపోయింది సార్, చాలా బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మీరు 2 నిమిషం ఉండండి సార్, ఎందుకు అంత హడావడి పడుతున్నారు? కూర్చోండి 2 నిమిషాలు, అందరికి పని ఉంది, 2 నిమిషాలు కూర్చోండి. సరే చెప్పండి. సార్ మర్రి చెట్టుకు మామిడికాయలు ఎందుకు? డిన్నర్కి రెడీ అవుతున్నాడు. నీకు దండం పెడతారా? సాయంత్రం భోజనం కోసం ఇప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేయొద్దురా. సాయంత్రం దాకా వినే ఓపిక నాకు లేదురా. సాయంత్రం 100% విత్ నాన్ వెజ్ ని క్యారేజ్ పంపిస్తా. ఎల్లక్కడి నుంచి మీ మైండ్ సెట్ కి హ్యాట్స్ అప్ సార్. చెప్పట్లు కొట్టాలి సార్, ఏం అండర్స్టాండింగ్ సార్. కొద్దిగా మటన్ సార్, మటన్ ఆ బోన్లు ఉంటాయి చూడండి, అవి కొద్దిగా పంపించండి సార్. ఎందుకంటే అవి లాగుతాం, అది నాకు చాలా ఇష్టం. అలా లాగితే అసలు కరుణ ఎంత ఆనందం ఉంటుంది సార్, అది కావాలి సార్ కొద్దిగా. సాయంత్రం మర్చిపోకండి, ఉంటాను సార్. ఎలా దరిద్రుడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమే, ఈ గొట్టంగడితో అట్లా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పుడు ఇంతే, ఏది అడిగినా లేదంటాడు. ఏమైందమ్మా? చూసారా అన్నయ్య, మా ఆయనకు తెలియకుండా 500 దాచుకున్నాను. పండుగ వస్తుంది, ఇంకో 500 ఇప్పుడు చీర కొనుక్కోవాలంటే ఇప్పుడు లేదు అంటున్నాడు. నేను లేనమ్మా నీకు? నేను లేనా అంటున్నా అమ్మా. పక్కన నీ గాజువాక అన్నయ్య బతికే ఉన్నాడమ్మా. ఎంత ఉన్నాయి నీ దగ్గర? 500 ఉన్నాయన్న. ముందు హోటల్కి వెళ్దాం. షాపింగ్ కనాలని హోటల్ అంటున్నారు. ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తాము, తర్వాత ముందు ఇక్కడికి వెళ్దాం. దా. సరే పద. దా. ఎక్కడ తీసుకెళ్తున్నారు నా పిల్లల్ని? అదేరా, చెల్లెలు చీర కావాలంటుంది, అందుకే ముందు హోటల్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ వెళ్దాం తీసుకెళ్తున్నా. ఆహా, హోటల్కి తీసుకెళ్లి షాపింగ్ కి తీసుకెళ్తావరా నువ్వు? దరిద్రుడా. రేయ్, నువ్వు నేనున్నా నాకించేసింది కాకుండా నా పిల్లని పట్టుకుంటావట్రా నువ్వు? నీ సంగతి ఇలా కాదు. రేయ్, రేయ్, ఎక్కడ తగిలారా నువ్వు నాకు? ఏంటండి ఆయన చీర ఇప్పిస్తాంటే ఆయన ఎలా పంపించేశారు నాకు? ఏంటో ఇప్పించేది? అది తినిపించి కదవే. అవునా? ఎవరైనా నేనున్నా చెప్పి మొత్తం నాకించేస్తాడు. నేను లేనా నీకు? నేను లేనా నీకు అంటున్నా. వాడిని కూడా వదలవా? బొచ్చులు ఎంత ఉన్నాయి? మొత్తం 300. 300? తక్కిన డబ్బులు నేను కలిపి నీకు 3 ఫ్లోర్ ఇల్లు నేను కట్టిస్తా. రేయ్, బుస్టాండ్ కూడా వదలమంటారా నువ్వు? ముందు హోటల్కి బుస్టాండ్ కూడా వదలమంటా. రోజా గారు ఎలా అనిపించింది
అనిపించింది ఈ స్కిట్? నాకైతే పిచ్చెక్కింది అసలు. ఇలాంటోడు ఉంటే ఏమైపోతామని. అసలు సత్యపండు తీసుకెళ్ళడం నాకు అర్థం కాలేదు. ఇంత మంచి మనిషి అనుకున్నా, కానీ బిచ్చగాడిని కూడా వదలలేదు ఫైనల్ గా. భలే ఉంది, చాలా సరదాగా అనిపించింది. నాకు బాబు సార్ నేను చాలా బాగా చేశాను. గుడ్ చంద్ర.